హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ లార్డ్ చర్చ్, హల్లెలూయా. అలాగే ఈ సమయంలో మనము వాక్యంలోకి వెళ్ళే ముందు లెట్ వి ఆల్ డిక్లేర్ ద కన్ఫెషన్స్. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. హలో చర్చ్, మనం ఇప్పుడు కన్ఫెషన్ చెప్పుకుందాం. నా జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు భద్రపరచబడి ఉన్నది. నేను దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నాను గనక నాలో ఈ సాక్ష్యము కలిగి ఉండెను. ఆ సాక్ష్యం ఏమనగా, దేవుడు నాకు నిత్య జీవమును దయచేసి ఉన్నాడు. దేవుని జీవము నాలోను, నా ప్రతి ఎముకలలోను, నా ప్రతి అవయవంలోను, నా ప్రతి రక్త కణంలోను కలదు. క్రీస్తును మృతులలో నుండి లేపిన వాని ఆత్మ నాలో నివసిస్తున్నందున, క్రీస్తు యేసును మృతులలో నుండి లేపిన వాని ఆత్మ నాలో ముత్తెలమై అవయములకు విజయం కలిగజేయుచున్నది. నేను మరణించను, జీవించి ప్రభు కార్యములు ప్రకటించదను. క్రీస్తునందు నేను దేవుని యొక్క నీతిమంతునే ఉన్నాను. అందును బట్టి నా మార్గములో జీవమే కలదు. గాఢంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయం నాకు భయపడను. నీవు నాకు తోడై ఉందురు. నీ దొడ్డు కర్రయు దండము నన్ను ఆదరించును. 1000 మంది నా పక్కన పడినను, 10,000 మంది నా కుడి పక్కన కూడినను అపాయం నా యుద్ధకు రాదు. యెహోవా నీవే నా ఆశ్రయమని నేను మహోన్నతుడైన దేవుణ్ణి నాకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నాను. నాకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులు నా గుడారము సమీపించదు. యెహోవా నాకు వెలుగునై రక్షణనై ఉన్నాడు. నేను ఎవరికి భయపడను. యెహోవా నా ప్రాణదుర్గము, నా బలము. నేను ఎవరికి పెడుతును నా శరీర మాంసం తినుటకై. దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు, నన్ను బాధించే శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు వాడితో ట్రిల్లి కూడిరి. యెహోవాయే నన్ను కాపాడువాడు. నా కుడి పక్కన యెహోవా నాకు నీడై ఉన్నాడు. పగలి ఎండ దెబ్బ అయినను నాకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నాకు తగలదు. ఏ అపాయం రాకుండా యెహోవా నన్ను కాపాడును. ఆయన నా ప్రాణమును, నా కుటుంబకుల ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరం నా రాకపోకల యందు యెహోవా నన్ను కాపాడును. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫాదర్. అలాగే మనం ప్రతి ఒక్కళ్ళము కలిసి మన భారతదేశము గురించి,
మనం ఉన్న ఈ ప్రతి ఒక్క దేశాల గురించి, పాస్టర్స్ గురించి, సంఘాల గురించి, అధికారుల గురించి, ఎవరెవరైతే ఏ పనిలో ఉన్నారో ప్రతి ఒక్క దాని గురించి ఈ సమయంలో మనమందరము ఏకీభవించి అందరం కలిసి ప్రార్థిద్దాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. ప్రెషస్ లార్డ్, we want to thank you Father in the name of Jesus. అవును దేవా తండ్రి యేసయ్య, నా తండ్రి యేసు నామమున నా తండ్రి ఈ సమయంలో నా తండ్రి యేసయ్య, అవును తండ్రి నీ కృపా సింహాసనం వద్దకు వచ్చి ఉన్నాం నా తండ్రి. మేము కనికరింపబడ్డామని నమ్ముతూ నీ కృపా క్షేమంలే నిశ్చయంగా మా వెంట వచ్చినాయి అని మేము నమ్ముచున్నాము దేవా. ఎస్ లార్డ్, దిస్ ఈస్ ద డే యూ హ్యావ్ మేడ్ లార్డ్. we will rejoice and be glad in it. Yes Lord, we will rejoice in you, O Lord. Thank you Father. Thank you Lord for your goodness, Lord. Thank you for your mercy. Thank you for your love. Thank you for everything what you have done for us, Lord Jesus. Thank you Jesus. అలాగే దేవా తండ్రి యేసయ్య, ఈ సమయంలో నా తండ్రి యేసయ్య, ముఖ్యంగా నా తండ్రి మా భారతదేశము గురించి మేము ప్రార్థిస్తున్నాము దేవా. మా భారతదేశము గురించి మేము ప్రార్థిస్తున్నాము నా తండ్రి. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క దేశాల గురించి మేము ప్రార్థిస్తున్నాము దేవా. యేసు నామమున నా తండ్రి యేసయ్య, యేసు నామమున నా తండ్రి యేసయ్య, ప్రతి ఒక్క నాయన ప్రతి ఒక్క స్థలములో నా తండ్రి యేసయ్య నీ వాక్యము వ్యాపించునుగాక నా తండ్రి యేసయ్య, నీ వాక్యము నా తండ్రి వ్యాపించునుగాక అని మేము ప్రార్థిస్తున్నాము నా తండ్రి. అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యున్నతగా ఇస్తానన్నావు కదా నా తండ్రి యేసయ్య. యేసు నామమున నా తండ్రి యేసయ్య, ఈ సమయంలో నా తండ్రి మేము అడుగుచున్నాము దేవా, ఈ భూమి ప్రపంచంలో నీ వాక్యము నాయన వెళ్ళునుగాక అని మేము ప్రకటిస్తున్నాము నా తండ్రి యేసయ్య. అలాగే నా తండ్రి పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రములు నా తండ్రి. నీకే వేలాది వందనాలు తెలియజేసుకుంటాం. ముఖ్యంగా దేవా మా భారతదేశంలో నా తండ్రి అధికారుల గురించి మేము ప్రార్థిస్తున్నాము దేవా. యేసు నామమున ఎవరెవరైతే నా తండ్రి వాళ్ళ అధికారంలో ఉన్నారో దేవా, ఆ గవర్నమెంట్లని వాళ్ళందరినీ దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము దేవా. నీ జ్ఞానము దైత్యమని ప్రార్థిస్తున్నాము దేవా. నెమ్మది, శాంతి, సమాధానము ప్రతి ఒక్కళ్ళలో ఉండును గాక అని మేము ప్రార్థిస్తున్నాము నా తండ్రి. యేసు నామమున నీతి నిజాయితీగా ప్రతి ఒక్కళ్ళు నా తండ్రి వాళ్ళ పనిలో నాయన స్థిరముగా ఉండును గాక అని ప్రార్థిస్తున్నాము దేవా. అలాగే నా తండ్రి యేసయ్య, మా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పాస్టర్ల గురించి ప్రార్థిస్తున్నాము, వాళ్ళ సంఘాల గురించి ప్రార్థిస్తున్నాము, వాళ్ళ కుటుంబాల గురించి ప్రార్థిస్తున్నాము, సంఘంలో ఉన్న కుటుంబాలందరి గురించి కూడా మేము ప్రార్థిస్తున్నాము దేవా. అందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాము దేవా. యేసు నామమున ప్రతి ఒక్క బిడ్డ నీ యొక్క రాజ్యంలో ఉండును గాక అని మేము ప్రార్థిస్తున్నాము నా తండ్రి. ప్రతి ఒక్కరు నీ రాజ్యంలో ఉండును గాక దేవా. యేసు నామమున నా తండ్రి సంఘస్థుల కాపర్లను కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాం. వాళ్ళ కుటుంబాలను కాచి కాపాడండి దేవా. ఎక్కడెక్కడైతే నా తండ్రి వాళ్ళు ప్రీచ్ చేస్తున్నారో ఎటువంటి ఇబ్బంది, కష్టాలు, వేదనలు రావడానికి వీల్లేదు నా తండ్రి యేసయ్య. ఎటువంటి ఆకంఠములు ఉండడానికి వీల్లేదు, ఎవరు చనిపోవడానికి వీల్లేదు దేవా. వాళ్ళందరినీ కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాము నా తండ్రి. సంఘాలను కూడా కాచి కాపాడండి దేవా. ఎవరు కూడా ఏ సంఘాలను కూల్చడానికి వీల్లేదు నా తండ్రి యేసయ్య. ఎవరు కూడా ఏ సంఘాలు ఎక్కడ కూడా పడిపోవడానికి వీల్లేదు నాయన. వాళ్ళల్లో నాయన ప్రతి ఒక్కళ్ళ నా తండ్రి యేసయ్య, యేసు నామం నా తండ్రి యేసయ్య, ఏ సంఘ కాపర్లైనా కానీ కుటుంబంలో కానీ ఎవరిలో కూడా భయమని ఆత్మ పని చేయకుండా ధైర్యంతో నింపమని ప్రార్థిస్తున్నాము నా తండ్రి యేసయ్య. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ ఫాదర్. అలాగే నా తండ్రి ఎవరికి కూడా సడన్ డెత్స్ అవ్వడానికి వీల్లేదు, ఎవరు చనిపోవడానికి వీల్లేదు నా తండ్రి. ఎందుకంటే నిశ్చయంగా నీవు పొందిన గాయముల చేత మాకు స్వస్థత అన్నావు కదా దేవా. నీవు పొందిన గాయముల చేత మాకు నిశ్చయంగా నా తండ్రి ప్రతి ఒక్క అనారోగ్యం నుంచి ఆరోగ్యంగా మార్చిన దేవుడవు నీవే కదా నా తండ్రి. జీవం ఇచ్చిన దేవుడవు నీవే కదా తండ్రి. ఇప్పుడు ఎవ్వరు కూడా చనిపోవడానికి వీల్లేదు దేవా. నిత్యమైన నీ జీవంలో ఉండును గాక నా తండ్రి యేసయ్య. అలాగే తండ్రి యేసయ్య ప్రతి ఒక్క కుటుంబాలను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాము నా తండ్రి. ఎవరు ఏ కుటుంబంలో ఏ కష్టాలు ఉన్నాయో, ఏ బాధలు ఉన్నాయో, ఏ ఇబ్బందులు ఉన్నాయో, ఏ వేదనలు, ఏ శోధనలు ఉన్నాయో దేవా, యేసు నామమున ఈ సమయంలో మీరు అవన్నీ తీసివేసినందుకు నీకు స్తోత్రములు. నెమ్మది, శాంతి, సమాధానముతోనైనా వాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్క హృదయ వాంఛలను నెరవేరుస్తున్నందుకు నీకు స్తోత్రములు నా తండ్రి. ప్రతి ఒక్క పనిలో మీరు తోడుండండి, నడిపించమని ప్రార్థిస్తున్నాను దేవా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ ఫాదర్. అలాగే నా తండ్రి ఎవరికి కూడా నా
నా తండ్రి యాక్సిడెంట్స్ అవ్వడానికి వీల్లేదు దేవా. ఎవరు కూడా యాక్సిడెంట్స్లో చనిపోవడానికి వీల్లేదు నా తండ్రి. ఎవరికి ఏ ఇబ్బందులు కలగకూడదు నాయన. సంఘంలో ఈ సమయంలో దేవా, ద కింగ్డమ్ ఆఫ్ రైచియస్నెస్ క్రైస్ట్ జీసస్ మినిస్ట్రీస్ ద్వారా నా తండ్రి ఇక్కడున్న ప్రతి ఒక్క కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని మేము ప్రార్థిస్తున్నాము దేవా. యేసు నామమున కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాము దేవా. ఎవరిలో కూడా ఎటువంటి అనారోగ్యం పనిచేయడానికి వీల్లేదు, ఎటువంటి బాధ ఉండడానికి వీల్లేదు, ఎటువంటి కష్టాలు ఉండడానికి వీల్లేదు, ఎటువంటి ఇబ్బందులు బాధలు ఏది కూడా ఉండడానికి వీల్లేదు. నిత్యమైన నీ సంతోషం సమాధానమే ఉండును గాక దేవా. యేసు నామమున మమ్మల్ని దీవించి అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చినందుకు నీకు స్తోత్రములు దేవా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫాదర్. యేసు నామమున నా తండ్రి సంఘంని మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రములు దేవా. సంఘ కాపరిని నా తండ్రి యేసయ్య ఇంకా బహుఫలంగా భూమి ప్రపంచానికి మీరు వ్యాపించేలాగా సంఘ కాపరిని నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రములు నా తండ్రి యేసయ్య. అలాగే నా తండ్రి యేసయ్య యేసు నామమున నా తండ్రి నాయనా మేము చేస్తున్న ఏ లైవ్లో అయినా సరే కానీ నా తండ్రి ఆ లైవ్లో కూడా పాలుభాగస్తున్న వాళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాము నా తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫాదర్. అలాగే నా తండ్రి యేసయ్య ముఖ్యంగా నా తండ్రి ఈ అల్వాల్ అనే ప్రాంతాన్ని మేము దీవిస్తున్నాము నా తండ్రి. యేసు నామమున ఈ చుట్టుపక్కల ఉన్న అల్వాల్ ప్రాంతాన్ని మొత్తాన్ని దీవిస్తున్నాము దేవా. యేసు నామమున ప్రతి ఒక్క నా తండ్రి ప్రతి ఒక్క హృదయాలను మార్చమని ప్రార్థిస్తున్నాను, ప్రతి ఒక్క ఆత్మలను మార్చమని ప్రార్థిస్తున్నాను. యేసు నామమున వాళ్ళు నాయన నీ సత్యమైన వాక్యాలకి ఆ కుటుంబాలను మీరు పంపిస్తున్నందుకు నీకు స్తోత్రములు దేవా. నీ వాక్యానికి నా తండ్రి లోబడే బిడ్డల్ని పంపిస్తున్నందుకు నీకు స్తోత్రములు నా తండ్రి యేసయ్య. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. అలాగే నా తండ్రి మమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించి అనేకులకి భూమి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి మమ్మల్ని దీవెనకరంగా ఉంచినందుకు నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఇప్పటి వరకు నాయన మీరు చేసిన ప్రతి ఒక్క మేలును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ అడిగిన దానికంటే నాయన ఎత్తుగా నాయన అత్యధికంగా మాకు ఇచ్చినందుకు నీకే స్తోత్రములు, నీకే వేలాది వందనాలు తెలియజేసుకుంటూ నజరైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము నా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్.
చెక్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ చర్చ్. హల్లెలూయా. First of all, I want to wish you all a blessed a happy and a blessed Father's Day. Hallelujah. Hallelujah. Today we learn about, ఎంతమందికి లాస్ట్ వీక్ గుర్తుందండి వాట్ we were preached last week about the sermon? Vision. Hallelujah. లాస్ట్ వీక్ మనం దేని గురించి మాట్లాడాము, దేని గురించి ధ్యానించాము? విజన్. యోసేపు జీవితం గురించి ధ్యానించాము. టుడే we learn about the love of our Father. Hallelujah. Hallelujah. చూద్దాం. మలాకీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. మలాకీ చాప్టర్ 4 ఫ్రమ్ వర్స్ 5. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును శపించుకున్నట్లు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును. చూడండి ఏమనుంది ఇక్కడ, నేను వచ్చి దేశమును శపించుకున్నట్టు. మళ్ళీ చదవండి అది. నేను వచ్చి దేశమును శపించకుండునట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును. ఆమేన్. అర్థమవుతుందా? హల్లెలూయా. బైబిల్ ఈజ్ డిస్ప్లేయింగ్. ఎస్, హల్లెలూయా. చూడండి, అండ్ ఈ షల్ టర్న్ ది హార్ట్ ఆఫ్ ద ఫాదర్స్ టు ద చిల్డ్రన్. Who is that one? Hallelujah. Jesus. Hallelujah. And he shall turn the heart of the fathers to the children, and the heart of the children to their fathers. పిల్లల హృదయం ఎవరి వైపు తిరగాలంట? తండ్రి హృదయం వైపు. హల్లెలూయా. తండ్రి హృదయం ఎవరి వైపు ఉన్నదంట? పిల్లల వైపు. హల్లెలూయా. ఇది కనుక మనం చూసినట్టయితే పాత నిబంధనలో మలాకి రాసిన పత్రిక చివరి గ్రంథంలో, బిఫోర్ వి గోయింగ్ ఇన్ టు ద న్యూ టెస్ట్మెంట్, దెర్ ఈస్ వన్ ప్రాఫెసీ. హల్లెలూయా. ఏందంట? నేను వచ్చి దేశం చెప్పించకుండానట్టు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టును, పిల్లల హృదయమును తండ్రుల తట్టు తిప్పును. హల్లెలూయా. హల్లెలూయా. టుడే వేర్ ఈజ్ యువర్ హార్ట్? హల్లెలూయా. హల్లెలూయా. ఆ తండ్రి వైపు నీ హృదయం తిరుగుతున్నదా? హల్లెలూయా. ఆ తండ్రి దీన్ని ఎంతగానో ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడంటే, వి ఆల్ నో దట్ జాన్ 3:16. దేవుడు హల్లెలూయా లోకమును ప్రేమించాడు. ఇక్కడేమన్నాడు? లోకమును శపించకుండా ఉండునట్టు. హల్లెలూయా. అండ్ ఈ షల్ టర్న్ ది హార్ట్ ఆఫ్ ద ఫాదర్స్ టు ద చిల్డ్రన్, అండ్ ద హార్ట్ ఆఫ్ ద చిల్డ్రన్ టు ద ఫాదర్స్. హల్లెలూయా. లెస్ట్ ఐ కేమ్ అండ్ స్మైట్ ది ఎర్త్ విత్ ఏ కర్స్. అంటే భూమిని శపించడానికి వచ్చాడా? భూమిని ఆశీర్వదించడానికి వచ్చాడా? యేసుక్రీస్తు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆదాము తప్పు చేశారో, ఆదాం అండ్ అవ్వ తప్పు చేశారో, దేవుడు దేని శపించాడు? హల్లెలూయా. ఈ కర్స్ ద హల్లెలూయా. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? నేను భూమిని శపించుటకు రాలేదు. గాడ్ సో లవ్ ద వరల్డ్ దట్ హీ గేవ్ హిస్ ఓన్లీ బిగాటెన్ సన్. Whosoever believes in him will not perish but have an eternal life. Hallelujah. ఈ భూమి మీద మరణం ఉండే, ఈ భూమి మీద శాపాలుండే, ఈ భూమి మీద రోగాలుండే, ఈ భూమి మీద అన్నీ ఉండే. కానీ వాటన్నిటిని ట్రాన్స్ఫర్ చేయడానికి తండ్రి హృదయము ఎవరి వైపు తిరిగిందంట?
నీ వైపు నా వైపు. హల్లెలూయా. ఈ భూమి మీద మరణానికి పాత్రుడైన మనని తన కుమారుడి ద్వారా మనకేమిచ్చాడు? నిత్య జీవాన్ని ఇచ్చాడు. ఈరోజు మన హృదయం ఏది తిన్నా, ఏది దాగినా, ఏమి చేసినా మరణం 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 అంటే మన హృదయము మరణం వైపే వెళ్తుంది. కానీ మనని ప్రేమించి మనని తన రక్తం ఇచ్చి కొన్న తండ్రి వైపు మన హృదయం తిరుగుతున్నదా? హల్లెలూయా. వి ఫియర్ ఫర్ ఎవ్రీథింగ్ బట్ వి డోంట్ హ్యావ్ ఎ హార్ట్ టు టర్న్ టువర్డ్స్ అవర్ ఫాదర్. హల్లెలూయా. వి ఆల్ నో, బైబిల్లో తప్పిపోయిన కుమారుడు ఉంటాడు. తండ్రి ఆస్తి అంతా నువ్వు తీసుకొని వెళ్ళిపోతాడు. ప్రతి ఒక్కటి తీసుకొని వెళ్ళిపోయి అంతా అయిపోయినాకల్లా చివరికి నా తండ్రి ఇంట్లో పనివాడిగానైనా నేను ఉంటా, నాకు అక్కడ అన్నమన్నా దొరుకుతుంది అనుకున్నాడు. హల్లెలూయా. ఆ తప్పిపోయిన కుమారు హృదయము ఎక్కడ తిరిగింది? మళ్ళా భూమి మీద ఎక్కడైనా ఎతికిందా? ఏడనైనా దొరికిందా? హల్లెలూయా. ఈ వాస్ టర్న్ టు ద ఫాదర్. నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళి పనివాడిలాగానైనా ఉంటాను. హల్లెలూయా. విల్ గో ఇంటు ద స్క్రిప్చర్స్. లూకాసు వార్త Luke chapter 15. Luke chapter 15 from verse 15 నుండి చదువుకుందాం. చదవండి అన్న. Luke 15 నుండి చదువుకుందాం. Luke chapter 15 from verse 15 to 20 వరకు చూసుకుందాం. చదవండి అన్న. Luke chapter 15 from verse 15. వెళ్ళి ఆ దేశస్థుల్లో ఒకని చెంత చేరెను. అతడు పందుల మేపుటకు తన పొలంలోనికి వాడిని పంపెను. వాడు పందులు తిను పొట్టుతో ఏమి తిను పొట్టుతో? పందిని తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడెను. ఆశపడెను గాని అంటే ఏమనుందా అతనికి? లాస్ట్ ఎవ్రీథింగ్. హల్లెలూయా. చదవండి అన్న. ఆశపడను ఎవడును వానికి ఏమీ ఇయ్యలేదు. చూడండి, ఎవడును వానికి ఏమీ ఇవ్వలేదు. చదవండి అన్న. అయితే బుద్ధి వచ్చినప్పుడు ఏమొచ్చినప్పుడు అంటే బైబిల్ కూడా ఏమంటది? నా ప్రజలు ఏం లేక నశిస్తున్నారు? ఏం లేక? ఇతనికి ఇప్పుడు ఏం కలిగింది? జ్ఞానం కలిగిన వ్యక్తి ఎప్పుడు దేవుని సన్నిధిని, తండ్రి సన్నిధిని వదిలి బతకలేడు. జ్ఞానం లేని వారే దేవుని సన్నిధిని విడిచిపెడతారు. హల్లెలూయా. ఈయనకేమొచ్చింది? బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చినప్పుడు ఎవరు గుర్తొచ్చిరు? హల్లెలూయా. దట్ ఈస్ వాట్ ద బైబిల్ టీచెస్ us. హల్లెలూయా. గాడ్ is a God. అందుకే అపోస్తులైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక కూడా ఏమంటాడు? fill us with the spirit of wisdom in the revelation knowledge of Jesus Christ. ఇతనికి ఏమొచ్చింది? బుద్ధి వచ్చింది. హల్లెలూయా. బుద్ధి లేనప్పుడు ఏమైంది? తండ్రిని వదిలి తిరిగిండు. అయితే ఇతనికి బుద్ధి వచ్చాను. చదవండి అన్న. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి వద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. దేనికి చచ్చిపోతున్నాడంట? ఆకలికి అంటే మరణ స్థితిలో ఉండి ఎవరు గుర్తొచ్చారు అతనికి? తండ్రి గుర్తొచ్చాడు. హల్లెలూయా.
ఈ లోకంలో నా దగ్గర ఇది ఉంది అది ఉంది, నేను మంచిగా ఉన్నా, అన్నీ ఉంది నాకు అని మనం ఎవరిని వదిలిపెడతాం తెలుసా? దేవుని సన్నిధిని వదిలిపెడతాం, ఆ తండ్రి ప్రేమను వదిలిపెడతాం. హల్లెలూయా. ఇతను కూడా అంతే, అన్నీ తీసుకొని వెళ్ళిపోయి ఏం సంఘానికి పోవాలి నేను, సండే ఎందుకు పోవాలి నేను, అక్కడ పోయి నేను ఎందుకు వర్క్ చేయాలి, అక్కడ పోయి నేను ఎందుకు కూర్చోవాలి, అవన్నీ మన మైండ్లో ఉంటాయి. హల్లెలూయా. అతను కూడా అన్నీ అనుభవించడానికి ఏంది, అలా సండే మంచి పోయి మ్యాచ్ ఆడుకుందాం, లేదంటే పోయి 1 కిలో మటన్ తెచ్చుకుందాం, 1 చికెన్ తెచ్చుకొని బిర్యానీ వేసుకుందాం. హల్లెలూయా. తప్పేం లేదు, చేసుకోవాలి. కానీ మొదటిగా ఎవరిని ఎత్తుకోమన్నాడు? ఆయన నీతియు ఆయన రాజ్యం ఎత్తుకోమన్నాడు. హల్లెలూయా. ఇతనికి బుద్ధి వచ్చినప్పుడు ఎవరు గుర్తొచ్చారు ఫస్ట్? అందుకే నీ జీవితంలో కూడా, నీ జీవితంలో ఫస్ట్ నీకు ఎవరు గుర్తు రావాలి తెలుసా? నీ తండ్రి హృదయం గుర్తు రావాలి. హల్లెలూయా. యువర్ ఫాదర్స్ హార్ట్ ఈజ్ ఆల్వేస్ టువర్డ్స్ యూ, టు నెవర్ కర్స్ యూ, టు బ్లెస్ యూ. హల్లెలూయా. యువర్ ఫాదర్స్ హార్ట్ ఈజ్ ఆల్వేస్ టు హీల్ యూ, నాట్ టు గివ్ యూ సిక్నెస్. హల్లెలూయా. యువర్ ఫాదర్స్ హార్ట్ ఈజ్ నాట్ టు పుట్ యూ ఇన్ టు షేమ్, టు లిఫ్ట్ యూ అప్. హల్లెలూయా. నీ తండ్రి ఎటువంటి హృదయం కలిగిన తండ్రి అంటే నీకు రోగం ఇచ్చే తండ్రి కాదు, ఆ రోగాన్ని స్వస్థపరిచే తండ్రి. హల్లెలూయా. నీ తండ్రి మరణం ఇచ్చే తండ్రి కాదు, ఆ మరణాన్ని నీ లైఫ్లోకి వెళ్ళి తీసివేసి నిత్య జీవం ఇచ్చే తండ్రి. హల్లెలూయా. ఆ తండ్రిని వదిలి ఎలా బ్రతుకుతున్నాం మనం? ఇతను కూడా అలానే బ్రతికాడు. ఏముందిలే తండ్రి దగ్గర లోకంలో అన్నీ దొరుకుతాయి అని వెళ్ళిపోయిండు. కానీ ఎవరికి ఏం గుర్తొచ్చింది? మరణ స్థితిలో తండ్రే గుర్తొచ్చిండు. హల్లెలూయా. టుడే ఈరోజు నీ స్వనీతిని బట్టి కాదు, హల్లెలూయా, నీ సబుద్ధిని ఆధారం చేసుకొని కాదు, తండ్రి ఇచ్చిన ఆ మహిమను, తండ్రి ఇచ్చిన ఆ ఐశ్వర్యాన్ని, తండ్రి ఇచ్చిన ఆశీర్వాదంతో ఇంకా తండ్రి సన్నిధిలో బ్రతకడం నేర్చుకో. హల్లెలూయా. హల్లెలూయా. చదవండి అన్న. 18 నుంచి అన్న. చదవండి. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుటను పాపం చేసి తిని. చూడండి, నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకములకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి. ఈ మేడ్ ఎ డిసిషన్, ఎ గ్రేట్ డిసిషన్ టు గో ఇన్ టు ద ఫాదర్, టు గో నియర్ ద ఫాదర్. ఈరోజు నీ లైఫ్లో నీ కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ ఎక్కడికి రావాలనిపించదు నీకు? హల్లెలూయా. దేవుడే చేస్తాడు. హల్లెలూయా. దేవుడే చేస్తాడు. దేవుడు చేస్తాడు ఖచ్చితంగా. నువ్వు ఊహించిన దానికంటే, అడిగిన దానికంటే అత్యధికంగా చేస్తాడు. కానీ నువ్వు ఆ తండ్రి దగ్గరికి వస్తున్నావా? 12 ఏళ్ల రక్త స్త్రీ ఉంది. హల్లెలూయా. షీ కేమ్ నియర్ జీసస్. హల్లెలూయా. ఒక సేనాధిపతి దగ్గర ఒక పనివాడు అనారోగ్యంతో ఉన్నాడు. ఆ సేనాధిపతి ఎవరి దగ్గరికి వచ్చాడు? యేసయ్య దగ్గరికి వచ్చాడు. ఆ యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు, నేను వస్తాను అంటే ఏమంటాడు అతను? నువ్వు మాట సెలవియ్యి, నా దాసుడు బ్రతుకుతాడని అన్నాడు. ఆయన యొద్దకు వచ్చిన వారిని ఎప్పుడు తృణీకరించలే దేవుడు. ఆయన వద్దకు వచ్చిన వారిని మేలులతో నింపాడు, కానీ ఎప్పుడు శాపాలతో నింపలేడు దేవుడు. హల్లెలూయా. Are you coming to that Father? హల్లెలూయా. ఎంత కష్టంగా వస్తాం తెలుసా చర్చికి? అబ్బా, చర్చికి వెళ్ళాలా? హల్లెలూయా. ఇంకొక గంట పండుకుంటే బాగుంటుంది. హల్లెలూయా. వేర్ ఈజ్ యువర్ హార్ట్? హల్లెలూయా. ఈజ్ యువర్ హార్ట్ ఈజ్ టర్న్ టు ద ఫాదర్? హల్లెలూయా. ఈ లోకంలో ఆ హృదయం వంటి హృదయం ఎక్కడ దొరకదండి నీకు. ఆ హృదయం నీ వైపు ఉంటే నువ్వు ఎక్కడెక్కడనో వెతుకుతున్నావు నువ్వు. అందుకే కీర్తనకారుడైన దావీదు ఒక మాట అంటాడు, చూద్దాం. కీర్తనలు 27వ అధ్యాయము 10వ వచనం. హల్లెలూయా. కీర్తన 27వ అధ్యాయం 10వ వచనం. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను చేరదీయును. ఏం చేస్తాడంట? దావీదు అంటున్నాడు ఇక్కడ, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను చేరదీసును. ఆ యెహోవా హృదయం ఎటువంటి హృదయము?
విడిచిపెట్టే హృదయమా నిన్ను? తల్లైనా మరుచును, తండ్రైనా విడుచును, కానీ ఈ దేవుడు నేను విడిచిపెట్టే దేవుడా? అందుకే ఎబ్రిలకు రాసిన పత్రికలో వాగ్దానం చేశాడు కదా, నేను నిన్ను ఎన్నడూ మరవను విడువను. హల్లెలూయా. నేను నిన్ను ఎన్నడూ విడువను ఎడబాయను అన్నాడు. ఈరోజు వదిలిపెట్టింది ఎవరు? మళ్ళా అంటావు దేవుడు నేను కనిపిస్తలేనా అని అంటావు. ఆయన హృదయం ఎప్పుడు నీ మీదనే ఉంటుంది. నువ్వు నన్ను ఇష్టపడితే నీ హృదయం వారి మీద ఉండదా? వాళ్ళు ఎట్లున్నారు, ఏం చేస్తారు, వాళ్ళు తిన్నారా లేదా, ఎట్లుంటుంది నీ హృదయం? ఒక వ్యక్తిని నువ్వు లవ్ చేస్తే నువ్వు ఎట్లుంటావు అసలు? ఆ తండ్రి హృదయం నీ వైపు ఉన్నది, ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. He cares about you. Hallelujah. He want to fill your life with greater joy. Hallelujah. ఈ లోకంలో ఉన్న వారు అందరు నేను విడిచిపెట్టొచ్చు, కానీ యెహోవా నిన్ను విడిచిపెట్టే దేవుడు కానే కాదు. ఈ మాట ఎవరు అంటున్నాడు? దేవుని హృదయానుసారుడైన దావీదే అంటున్నాడు. హల్లెలూయా. How did he became the heart of God? Because he knows God's heart. దావీదుకి తన తండ్రి హృదయము, అది యెహోవా హృదయము దావీదుకు తెలుసు కాబట్టే, దట్స్ వై హీ వాస్ డిక్లేరింగ్ దట్ ఇన్ దట్ Psalms 27. My mother and my father may forsake me, but my Lord will never forsake me, and he will never leave me. ఈరోజు నువ్వేమంటావు? నాకు ఎవ్వరు లేరు అంటే నీలో ఏమి లేదు? జ్ఞానం లేదు. భూమి ఆకాశాన్ని సృష్టించిన దేవుడు నీ తండ్రి అయితే నువ్వేమంటున్నావు? నాకు ఎవరు లేరు అంటున్నావు. అంటే వాట్ యు ఆర్ ప్రొక్లెయిమింగ్, వాట్ యు ఆర్ డిక్లేరింగ్. హల్లెలూయా. నీ సబుద్ధిని ఆధారం చేసుకొని మాట్లాడుతున్నావు నువ్వు. నీ తండ్రి హృదయం నీ వైపు ఉన్నది. హల్లెలూయా. నీ తండ్రి హృదయము నీ వైపు ఉన్నది. చదవండి అన్న లూకా సువార్త, Luke 15:18 నుండి చదవండి. 19. Luke 15:19 నుండి 18లో అంటాడు, నేను లేచిన తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకం విరుద్ధంగా నీ ఎదుటను పాపము చేసి తిని. 19th verse. ఇక మీదట నీ కుమారుడినని అనిపించుకున్నట్టుకు యోగ్యుడిని కాను. చూడండి ఏమంటున్నాడు ఇక్కడ, ఇక మీదట నీ కుమారుడని అనిపించుటకు యోగ్యుడను కాను. ఎవరు అంటున్నారు ఈ మాట? తండ్రి అంటున్నాడా, కొడుకు అంటున్నాడా? కొడుకు అంటున్నాడు. ఎందుకు? తండ్రి హృదయం అర్థమైంది ఆయనకి. ఈరోజు నువ్వు కూడా అలానే అంటావు. ఏమని? దేవుడి దగ్గరికి వచ్చి, దేవా హల్లెలూయా, ఏమంటావు? దేవా నేను కనిపిస్తలేనా నీకు? నా స్థితి ఎందుకు ఇలానే ఉంది? నాకు అర్హుడిని కాదు, నేను పాపిని, నేను పురుగుని. హల్లెలూయా అని మనమే మాట్లాడుతూ ఉంటాం. ఈ కుమారుడు కూడా అలానే మాట్లాడుతున్నాడు. ఇక మీదట నీ కుమారుడు అనిపించుటకు నేను యోగ్యుడను కాదు, అర్హుడను కాదు అనుకుంటున్నాడు ఇతను. కానీ ఆ తండ్రి ఏమంటున్నాడు? చదవండి అన్న. ఇక మీదట నీ కుమారుడిని అనిపించుకున్నట్టుకు యోగ్యుడిని కాను, నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుమని అతనితో చెప్పుదును అనుకుని లేచి తండ్రి వద్దకు వచ్చాను. చూడండి ఏమంటున్నాడు? అన్నీ అనుకున్నాడు, ఈయననే అనుకుంటున్నాడు అన్నీ. మనం కూడా అలానే ఎన్నో అనుకుంటాం ఒక సమస్య వచ్చినప్పుడు, కానీ ఆ తండ్రి దగ్గర పోయినప్పుడు అన్నీ మారిపోతాయి. ఆ తండ్రికి దూరంగా ఉన్నప్పుడే ఏమేమో అనుకుంటాం, కానీ ఆ తండ్రి వద్దకు వచ్చినప్పుడు నీ దుఃఖం సంతోషంగా మారుతుంది. ఆ తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు నీ మరణము జీవముగా మారుతుంది. ఆ తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు నీ కొద్ది స్థితి మహా అభివృద్ధిగా మారుతుంది. హల్లెలూయా. చదవండి అన్న. వాడింకా దూరంగా ఉన్నప్పుడు 28th verse. వాడింకా దూరంగా ఉన్నప్పుడు చూడండి, వాడింకను దూరంగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి, చూడండి ఎవరు? తండ్రి వాణిని చూచి. ఎప్పుడు? దగ్గర ఉన్నప్పుడా, దూరం ఉన్నప్పుడా? హల్లెలూయా. ఈరోజు నువ్వు క్రీస్తులో ఉన్నావు. హల్లెలూయా. ఈరోజు మనం ఎవరిలో ఉన్నాము? బైబిల్ ఏమంటది? ఎవడైనా నువ్వు క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి.
ఈ కుమారుడు ఇంకా నువ్వు దూరముగానే ఉన్నాడు. చదవండి అన్న. వాడింకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి కనికరపడి. ఏం పడ్డాడంట తండ్రి? కనికరపడ్డాడంట. ఫస్ట్ థింగ్, హల్లెలూయా, ఆయన మనని కనికరించే దేవుడు, కృప కలిగిన దేవుడు, మర్సిఫుల్ గాడ్. అందుకే దావీదు అంటాడు, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం అంటాడు. యెహోవా దయాళుడైన ఆ కుమారుడు, హల్లెలూయా, ఇంకా నువ్వు దూరముగా ఉండగా, హల్లెలూయా, ఆ తండ్రి వానిని చూచి కనికరపడ్డాడంట. చదవండి అన్న. తండ్రి వారిని చూచి కనికరపడి పరిగెత్తి వారిని మెడ మీద పడి ముద్దు పెట్టుకును. ఎవరు ముద్దు పెట్టుకున్నారంట? తండ్రి. హల్లెలూయా. ఆ కుమారుడు ఎలా ఉండొచ్చు? పందుల పొట్టు తిన్నాడు, ఏమీ లేదు. స్నానం చేసుకున్నాడా? ఏం చేసుకున్నాడా? ఎట్లున్నాడా? ఏమి చూడాడా? కుమారుడు రాగానే పరిగెత్తుకొని పోయి ఏం పెడుతున్నాడంట? ముద్దు పెడుతున్నాడట. హల్లెలూయా. మంచిగా అయింది, వెళ్ళిపోయినావు కదా, నన్ను వదిలి కండెమ్ చేసిండా? ఇన్ని తప్పులు చేసినావు కదా, ఎందుకు వచ్చినావు మళ్ళా అని అడిగిండా? నీ దేవుడు కూడా అంతే. నువ్వు ఎక్కడనో దేవుడు నన్ను దేవుడు ఎప్పుడు వదిలేయాడు నిన్ను. వదిలిపెట్టే దేవుడే కాదు మన దేవుడు. హల్లెలూయా. నువ్వు ఆ దేవుని వదిలేసి నువ్వు తిరుగుతున్నావు. రా, ఆయన సన్నిధికి రా, ఆయన సన్నిధిని అనుభవించు, ప్రార్థించు. హల్లెలూయా. ఆ తండ్రి ప్రేమను తెలుసుకో. హల్లెలూయా. లుక్ ఎట్ ద లవ్ ఆఫ్ ద ఫాదర్. ఈస్ నాట్ కండెమింగ్ హిస్ చైల్డ్. తన కుమారుణ్ణి నేరాపన మోపుతలేడు. కనికరపడి పరిగెత్తి హద్దుకొని ముద్దు పెడుతున్నాడంట. హల్లెలూయా. ఈరోజు నీ స్నేహితుడు ఒక తప్పు చేసిండు అనుకో, కనికరపడవు. ఏం చేస్తావు తెలుసా? 10 మందికి చెప్తావు. ఈరోజు నీ బంధువులు ఒక తప్పు చేసిరు అనుకో, కనికరపడవు. హల్లెలూయా. ఏం చేస్తావు తెలుసా? స్టేటస్లో చూపిస్తావు, వీళ్ళు నన్ను ఇట్లా చేసిరు, వాళ్ళు నన్ను ఇట్లా చేసిరు, వీళ్ళు నన్ను అట్లా అన్నారు, ఇట్లా అన్నారు అన్నట్టు రకరకాలుగా మనం చేస్తుంటాం. కానీ తన కొడుకు అంత తప్పు చేసినా ఆ తండ్రి కనికరపడి ముద్దు పెట్టాడంట అతన్ని. హల్లెలూయా. ఈరోజు మనం అదే కనికరం ఒక్క వ్యక్తికైనా చూపించగలుగుతున్నామా? హల్లెలూయా. వి ఆర్ ఫర్గివెన్. మనం క్షమించబడ్డాం. హల్లెలూయా. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు లెర్న్. మనం ఏదో సంఘానికి వస్తున్నామా వెళ్ళిపోతున్నామా కాదు. వీ హ్యావ్ టు నో ద హార్ట్ ఆఫ్ ద ఫాదర్, హౌ మచ్ హ్యాస్ టువర్డ్స్ యూ. ఆయన హృదయం నీ వైపు ఎలా ఉందో తెలుసుకోవాలి. హల్లెలూయా. లుక్ ఎట్ ద హార్ట్ ఆఫ్ ద ఫాదర్. ఈజ్ రన్ టు హిస్ సన్. పరిగెత్తుకొని వచ్చాడంట. చదవండి అన్న 21st verse. అప్పుడు ఆ కుమారుడు తండ్రితో, చూడండి, అప్పుడు ఆ కుమారుడు ఆ తండ్రితో, నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుటను పాపం చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకున్నట్టుకు యోగ్యుడును కాననెను. ఎవరంటున్నారు ఈ మాట? ఆస్తి అంతా తీసుకుపోయిండు, అన్నే అనుభవించి నాశనం చేసి వచ్చిండు. ఆయనని ఎవరు తిట్టాలి ఇప్పుడు? తండ్రి అనాలి, నువ్వు నా కొడుకువే కాదు, వెళ్ళిపో, పోయినావు కదా అని తండ్రి తిట్టాలి. కానీ ఇట్లా తండ్రి ఒక మాట అని అంటున్నాడా? హల్లెలూయా. వై? వాట్ ఈస్ ద లవ్ ఆఫ్ ద ఫాదర్ టువర్డ్స్ అస్? మన పిల్లలు ఏదైనా తప్పు చేస్తే పోన్లే పోన్లే అని మనం వదిలేస్తాం. మనం ఆయన పిల్లలము. తన కుమారుడిని ఇచ్చిండు నీ పాప నిమిత్తం, నా పాప నిమిత్తము. Are you honoring that the heart towards what a great heart our Father has? ఆ దేవుణ్ణి అంత కనికరం హృదయం కలిగిన దేవుణ్ణి మన కోసం తన ఒక్కగానొక అద్వితీయ కుమారుడు మన పాపాల నిమిత్తం, మన శాపాల నిమిత్తం నల్లగొట్టబడ్డాన్ని కూడా వెనుతీయలేని ఆ తండ్రిని how much you are honoring today? How much you are honoring His presence? Hallelujah. How much you are honoring His word? Hallelujah. It's up to you. Hallelujah. Your heart is filled with lot of things, but not with the goodness of God. నీ హృదయం అనేకమైన దాంట్లో నింపబడి ఉంది, కానీ
దేవుని కనికరం, దేవుని గుడ్నెస్తో నింపబడి లేదండి. హల్లెలూయా. అందుకే మనకి గుడ్నెస్, దేవుని గుడ్నెస్ బయటికి రావట్లేదు. హల్లెలూయా. ఆయన నేను ఎంత ప్రేమించడం తెలిస్తే నువ్వు ఎదుటోళ్ళని ప్రేమించడం మొదలు పెడతావు. హల్లెలూయా. ఆయన నేను ఎంత కనికరించిండో తెలిస్తే నువ్వు ఇతరులను కనికరించడం మొదలు పెడతావు. హల్లెలూయా. ఇవి తెలియనప్పుడు నువ్వేం చేస్తావు? లోకంలో చెప్పినట్టే ఒక డైలాగ్ ఉంటుంది. ఒక ఆటోల మీద చాలామంది అంటుంటారు, చాలామంది స్టేటస్లో కూడా చూస్తుంటాం. ఏమని అంటారంటే, మనల్ని ఎట్లుంటారంటే, ఇఫ్ యు థింక్ యు ఆర్ బ్యాడ్, ఐ ఆమ్ యువర్ డాడ్ అంట. మా డాడ్ అటువంటి డాడ్ కాదు. మా డాడ్ రివెంజ్ తీసుకునే డాడ్ కాదు, క్షమించే డాడ్ మా డాడ్. హల్లెలూయా. మమ్మల్ని అద్దుకునే డాడ్ మా డాడ్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ లోకమంతా విడిచిపెట్టిన మా తండ్రి మమ్మల్ని ఎన్నడూ విడిచిపెట్టాడు. హల్లెలూయా. చదవండి అన్న. ఆ కుమారుడు అంటున్నాడు అతని తండ్రి వద్దకు, నేను పరలోకమునకు విరుద్ధంగా నీ ఎదుటను పాపము చేస్తేని, ఇక మీదట నీ కుమారుడు అనిపించుటకు యోగ్యుడను కాను. ఎవరు అనుకుంటున్నారు ఇది? అతను అనుకుంటున్నాడు. తండ్రి అంటున్నాడా? అందుకే నువ్వేమనుకుంటున్నావు కాదు, తండ్రి ఏమంటున్నాడో తెలియాలి నీకు. ఫస్ట్ నువ్వేమనుకుంటున్నావో కాదు, వాట్ ఫాదర్, వాట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ సేయింగ్, ఫస్ట్ యూ హ్యావ్ టు లెర్న్ దీస్ థింగ్స్. హల్లెలూయా. నువ్వు అనుకుంటే కాదు. నువ్వు అనుకుంటావు ఇక అంతే ఈ రోగం, నువ్వు అనుకుంటావు ఈ పరిస్థితి ఇంతే, నువ్వు అనుకుంటావు నా స్థితి ఇంతే. కానీ వాక్యం అలా చెప్పట్లేదు. ఇక్కడ తండ్రి అలా చెప్పట్లేడు ఆ కుమారుడికి. నువ్వు అరువుడివి కావు, నా కుమారుడివి కావు, నువ్వు పాపం చేసినావు అన్న తండ్రి కుమారుడు అనట్లేడు. అందుకే మనం వాక్యం ఏం చెప్తుందో అది మాట్లాడడం నేర్చుకోవాలి. నువ్వేమనుకుంటున్నావో మాట్లాడడం కాదు. హల్లెలూయా. చదవండి అన్న. 22 verses అన్న. కంటిన్యూ. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి, ఏమంటున్నాడు తండ్రి ఇక్కడ? తన దాసులను చూచి, తన దాసుని చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీన్ని కట్టి. చూడండి ఏమంటున్నాడు? వస్త్రములు ఏమంటున్నాడు? ఎట్లా తిట్టాలి తండ్రి? ఎట్లా కొట్టాలి? హల్లెలూయా. కొట్టాలా లేదా? మామూలుగా నీ ఒక చిన్న వస్తువు ఎత్తుకోబోతేనే మస్తు కొడతావు నువ్వు. ఈయన ఆస్తి ఎత్తుకోవేంటి తండ్రి? ఆస్తి తీసుకుపోయి అంత ఖరాబ్ చేసి అంత వస్తే, ఈయన కుమారుడు దాసుని చూసి ప్రశస్తమైన ప్రెషస్ క్లాత్స్ తీసుకురా నా కొడుకుకి. ఈరోజు మనకు కూడా నీతి అనే వస్త్రాలు ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. దాన్ని ధరింపజేసుకుంటున్నామా? సర్వాంగ కవచాన్ని ఇచ్చాడు, విశ్వాసం అనే సర్వాంగ కవచాన్ని నువ్వు ధరింపజేసుకుంటున్నావా? తండ్రి మనకు అన్ని ఇచ్చాడు. హల్లెలూయా. చదవండి అన్న. అయితే 22nd verse. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీని కట్టి. చూడండి, త్వరగా, బ్రింగ్ ఫాస్ట్. ఎందుకంటే నువ్వు ఆ స్థితిలో ఉంటే తండ్రి చూస్తూ ఊరుకోడు. ఆయన యుద్ధకి రావడం నేర్చుకో. ద థింగ్స్ విల్ చేంజ్ క్విక్లీ ఇన్ యువర్ లైఫ్. హల్లెలూయా. ఏదైతే హల్లెలూయా మారక, ఏదైతే తరతరాలుగా ఉందని అనుకుంటున్నావో అది త్వరగా మార్చేది ఏంటిది అంటే దేవుని సన్నిధి. కమ్ టు ద ఫాదర్, కమ్ టు హిస్ ప్రెజెన్స్. హల్లెలూయా. చదవండి అన్న. వీని చేతికి ఉంగరం పెట్టి. ఇంకా చూడండి ఇంకేం పెడుతున్నాడు? ఆస్తి ఇస్తేనే అంత అమ్ముకున్నాడు, ఇక ఉంగరం కూడా అమ్ముకుంటాడు అని ఏమైనా డౌట్ ఉందా ఆయనకి? హల్లెలూయా. ఏం పెట్టమంటున్నాడు? వీని చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి. పాదములకు చెప్పులు తొడిగించుడి అంటే చెప్పులు లేకుండా ఏమి ఆ వస్త్రాలతో తండ్రి దగ్గర ఎట్లొచ్చాడు కొడుకు? ఈరోజు నీ దగ్గర కూడా ఏమీ లేదేమో, ఓడిపోయావేమో, లైఫ్లో కృంగిపోయావేమో, నలిగిపోయావేమో, అనారోగ్యంతో చిక్కుకొని ఉన్నావేమో. హల్లెలూయా. బట్ దెర్ ఈస్ ఎ గుడ్ న్యూస్ ఫర్ యూ. వెన్ యూ కమ్ టు యువర్ ఫాదర్, నువ్వు ఎప్పుడైతే నీ తండ్రి యొద్దకు వస్తావో, నీ దగ్గర లేని వాటిని ఉన్నట్టుగా సృష్టించి నీ జీవితాన్ని మార్చేసే తండ్రి నీ తండ్రి, నా తండ్రి. హల్లెలూయా. హల్లెలూయా. His eyes does not want to see his son without the precious things in his life. Hallelujah. Precious clothes. Bring slippers. ఇంకేం తొడిగిండు? చేతికి ఉంగురాన్ని తొడిగిండంట. Why father wants
ఈవెన్ దో హిస్ సన్ హస్ డన్ ఎ లాట్ ఆఫ్ లాస్ ఇన్ హిస్ లైఫ్. ఆ తండ్రి తన కుమారుడు ఎన్నో, తన తండ్రి ఆస్తి అంతా పోగొట్టుకున్నాడు. కానీ అయినా కానీ తండ్రి హృదయం ఆస్తి వైపు ఉందా, కుమారుడు వైపు ఉందా? ఎవరి వైపు ఉంది? అక్కడ యేసుక్రీస్తు ఏమన్నాడు? తండ్రి హృదయము పిల్లల తట్టు. మలాకి గ్రంథంలో పిల్లల హృదయము, నీ హృదయం ఎప్పుడైతే తండ్రి వద్ద తిరుగుతుందో నీ జీవితం, నా జీవితం మారిపోవాల్సిందే. హల్లెలూయా. అతనికి బుద్ధి వచ్చి తండ్రి దగ్గరకు వచ్చాడు, కానీ తండ్రి ఆ కుమారుడు స్థితిగతులనే మార్చాడు. పందిల పొట్టు తినాల్సిన కుమారుడు ఇప్పుడు ఇక్కడ ఏం తింటాడో చూద్దాం. చదవంటారా? 24వ వచనం ఉందా? 24th verse. సారీ 23. క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి. 23rd verse నుండి. ఓకే. క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి. ఏం వడ్డించమంటున్నాడు? క్రొవ్విన దూడ. కొవ్విన దూడను అంటే ఫ్యాటెడ్ కాఫ్. పందిల పొట్టు తినేటానికి. హల్లెలూయా. తండ్రి ఒక్క మాట అయినా కండమ్నేషన్ మాట్లాడుతున్నాడా? ఒక్కసారైనా ఆ కుమారుణ్ణి ఒక్క మాట అయినా తిడుతున్నాడా? హల్లెలూయా, హల్లెలూయా. సచ్ ఏ వండర్ఫుల్ హార్ట్ ఆఫ్ అవర్ ఫాదర్. హల్లెలూయా. చదవండి అన్న. క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదుము. ఏం చేద్దామంటే మనము తిని సంతోషపడదాం అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం పడదామంటున్నాడు? సంతోషపడదాము. చదవండి అన్న. 24th verse. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను. చూడండి, ఈ నా కుమారుడు చనిపోయి మరలా అంటే ఎప్పుడైతే తండ్రికి దూరంగా ఉన్నాడో ఈ కుమారుడు ఏమయ్యాడంట? కానీ ఎప్పుడైతే కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చాడు, ఈ తండ్రి దేనికి సెలబ్రేట్ చేస్తున్నాడు? ఈ నా కుమారుడు చనిపోయి మరలా తిరిగి బ్రతికెను. హల్లెలూయా. Your father is a father who gives you life, not death. Hallelujah. నీ తండ్రి మరణమిచ్చే తండ్రి కాదు. ఆ తండ్రి యొద్ద నువ్వు ఉన్నావంటే నీలో జీవం ప్రవహిస్తూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నా కుమారుడు చనిపోయింది ఎప్పుడు? లోకంలో ఉన్నప్పుడు. కానీ ఈ నా కుమారుడు మరలా తిరిగి బ్రతికేను. ఎలా? బికాస్ he came to his father. Hallelujah. When you are coming to the house of the Lord, you are receiving the life of Christ. Hallelujah. నువ్వు దేవుని యొక్క జీవాన్ని పొందుకుంటున్నావు. హల్లెలూయా. ఆల్రెడీ గాడ్ గివెన్ యూ. హల్లెలూయా. ఇంకా ఆ జీవంలో నువ్వు ఏమవుతున్నావు? బలపడుతున్నావు. ఇంకా నువ్వు అనేకులను బలపరచడానికి నువ్వేమవుతున్నావు? బలపడుతున్నావు. హల్లెలూయా. నో యువర్ ఫాదర్స్ హార్ట్. వాళ్ళ గురించి తెలుసుకొని, వీళ్ళ గురించి తెలుసుకొని ఏమీ రాదు నీకు. గుర్తుపెట్టుకో, ఏమీ రాదు. ఆ కుమారుడు అందరి గురించి వెతికిండు, ఎక్కడ ఏమీ దొరకలే ఆయనకి. ఉన్నన్ని రోజులు అన్నీ తిన్నారు, తాగిరు, అన్నీ చేసిరు, కానీ ఎక్కడ ఆయన పరిస్థితి మారలే. హల్లెలూయా. కానీ ఆ లాస్ట్ స్టేజ్లో ఉన్నా కూడా ఒక బుద్ధి వచ్చింది ఆయనకి. ఏమొచ్చింది? నా తండ్రి దగ్గరికి పోతా అని చెప్పి. ఈరోజు నీకు జ్ఞానం కలిగిన వ్యక్తివైతే నువ్వు దేవుని సన్నిధిని ఎప్పుడు విడిచిపెట్టవు. ఆ తండ్రి వద్దకు రాకుండా ఉండవు నువ్వు. యూ విల్ రన్ టు ద ఫాదర్. హల్లెలూయా. బికాస్ ఏ ఫాదర్ విల్ ఆల్వేస్ వెయిట్ ఫర్ హిస్ చిల్డ్రన్ టు కమ్ హోమ్. హల్లెలూయా. ఆ పిల్లలు స్కూల్కి వెళ్ళినా ఎప్పుడు 4 అవుతుందా, ఎప్పుడు ఇంటికి వస్తారా అని ఐ వెయిట్ ఫర్ మై చిల్డ్రన్. నాకే నా పిల్లలు స్కూల్కి వెళ్ళి ఎప్పుడు ఇంటికి వస్తారని అంతే ఎదురు చూస్తే, మన కోసం ప్రాణం పెట్టి మనని కొన్న దేవుడు, ఆ తండ్రి హృదయం ఇంకెలా నీకోసం నా కోసం తప్పిస్తూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. వి హ్యావ్ ఎ వండర్ఫుల్ గాడ్, వి హ్యావ్ ఎ గ్రేట్ గాడ్. హల్లెలూయా. కానీ ఆ తండ్రిని మనం ఏం చేస్తాం? మన హృదయాన్ని ఆ తండ్రి వైపు తిరగట్లేదు. మనకి ఏదో వెళ్ళాలి చర్చికి అని వస్తున్నాం, కానీ నా తండ్రి దగ్గరికి నేను వెళ్తున్నాను, నేను ఆయన కుమారుడిని, నేను ఆరాధిస్తాను నా దేవుడిని అని ధైర్యంగా వస్తున్నావా? హల్లెలూయా. చదవండి అన్న. 24th verse నుండి. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పాను. అంతటా వారు సంతోషపడసాగిరి. ఏమయ్యారంటే అందరూ సంతోషపడి సాగిరి. అప్పుడు ఇంకొక వ్యక్తి వస్తాడు, వాళ్ళ అన్నయ్య వస్తాడు. వాళ్ళ అన్నయ్య వచ్చినప్పుడు ఏంది
ఇంట్లో పార్టీ మ్యూజిక్ డాన్సింగ్ అవుతుందంట. హల్లెలూయా. ఈరోజు మనం అదే చర్చిలో దేవుని స్తుతించి నాట్యం ఆడితే తప్పు అంటారు. హల్లెలూయా. అంటే దెర్ ఈస్ సంథింగ్ ద వరల్డ్ హేట్స్ వెన్ వీ రిజాయిస్ ఇన్ క్రైస్ట్. హల్లెలూయా. మనం ఆ దేవుని స్తుతించి ఆరాధిస్తే డాన్స్ చేయొద్దు, ఆరాధించొద్దు. హల్లెలూయా. నాట్యం ఆడొద్దు దేవుని సన్నిధిలో అంటారు. ఎందుకు? వాళ్ళకి ఏం తెలియదు, మరణము నుండి జీవంలోకి వచ్చిన ఆత్మను బట్టి మనం ఆరాధిస్తున్నాము. రోగంతో ఉన్న వారి జీవితాలను దేవుడు స్వస్థపరచడని ఆనందంతో దేవుని ఆరాధిస్తున్నాం. మనం ఏదో డ్యాన్స్ ఆడాలని ఆడట్లేదు. మన సహోదరుడు మరణం నుండి జీవంకి వచ్చాడని దేవుని స్తుతిస్తున్నాం. నా పరిస్థితులన్నీ ఒక లేమి నుండి సమృద్ధిగా మారాయని దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తున్నాము. హల్లెలూయా. రిజాయిస్ ఇన్ ద లార్డ్. హల్లెలూయా. అందుకే బైబిల్ కూడా ఏమంటది? నన్ను ఆరాధించువారు ఆత్మతోనూ, వాంట్ టు రిజాయిస్ ఇన్ గాడ్, రిజాయిస్ ఇన్ ద స్పిరిట్. హల్లెలూయా. ఆత్మలో ఆనందించు, తప్పేముంది? హల్లెలూయా. డాన్స్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్. బట్ యు నో హౌ యు ఆర్ డాన్సింగ్. నీ ఆత్మకు తెలియదా హౌ యూ హ్యావ్ టు డాన్స్, హౌ యూ హ్యావ్ టు టాక్, హౌ యూ హ్యావ్ టు బిహేవ్, హౌ యూ హ్యావ్ టు మూవ్? There is one person, the greater helper in you is the Holy Spirit. Hallelujah. విడిచిపెట్టే దేవుడు కాదండి. అయితే వాడు అన్నయ్యకి కోపం వస్తుంది. కోపం వచ్చి హల్లెలూయా చదవండి అన్న, 28th verse నుండి చదవండి, ముగించుకుందాం. అయితే అతడు కోప్పడి లోపలికి వెళ్ళనొల్లకపోయాను. గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి బతిమాలుకొనెను. అందుకతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించున్నానే, నీ ఆజ్ఞను నేను ఎన్నడూ మీరలేదు. చూడండి ఏమంటున్నాడు? ఇన్ని ఏళ్ల నుండి నేను నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞలను నేను ఎన్నడూ మీరలేదే. అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూ ఒక మేకపిల్లనైనను ఇయ్యలేదు. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన. చూడండి ఆ తండ్రికి మళ్ళీ ఎవరు గుర్తు చేస్తున్నారు ఇక్కడ? వాడు అన్నీ చేసిండు కదా. మనం కూడా అంతే. వాళ్ళు ఏం ప్రేయర్ చేయరు, వాళ్ళని బ్లెస్ చేసినావు, నేనేం చేసినా? వాళ్ళు భాషలు మాట్లాడరు, నేను భాషలు మాట్లాడతా, నేనేం చేసినా? అదే బుద్ధి. తండ్రి కుమారుడు వచ్చి నేను తిరిగి ఆనందిస్తుంటే ఈ కొడుకు మళ్ళీ గుర్తు చేస్తుండే ఏమని? అని ఆస్తి అంతా ఖరాబ్ చేసిండు, అన్నీ ఇన్ని చేసిండు. చదవండి. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈయన కుమారుడు రాగానే నీ వీని కొరకు క్రొవ్విన దూడను వధించుతామని చెప్పాను. అందుకు 31st verse అందుకతడు ఆ కుమారుడు, నీవెల్లప్పుడు నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవి. ఏమన్నాడు? నువ్వు ఎల్లప్పుడు నాతోనే ఉన్నావు, నావన్నీ నీవి, నావన్నీ నీవే. హల్లెలూయా. జీవము నీవే. హల్లెలూయా. జీవము నీదే. హల్లెలూయా. అన్నీ నీవే. కానీ నువ్వేం చేస్తున్నావు? ఎదుటోళ్ళని చూసి బ్లేమ్ చేయడం నేర్చుకుంటున్నావు. యు హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ క్రైస్ట్ బికాస్ ఆల్ థింగ్స్ ఆర్ క్రియేటెడ్ బై హిమ్. ఆయన లేకుండా ఏది కలుగా లేదు. వాట్ యు ఆర్ లెర్నింగ్? నీ తండ్రి హృదయం నీకు అర్థమవుతుంది. అక్కడ ఏమంటున్నాడు? నావన్నీ నీవే. అన్నీ తండ్రివి ఏమై ఉన్నాయి, అన్నీ నీవే. హల్లెలూయా. వాట్ అ వండర్ఫుల్ ఫాదర్ వీ హ్యావ్. టుడే ఈజ్ యువర్ హార్ట్ ఈజ్ ఫర్ ఈజ్ కింగ్డమ్. అండ్ హృదయం వైపు నీ హృదయం తిరిగినదా? హల్లెలూయా. హల్లెలూయా. Is your heart is turned unto the Father? Your heart is messed with wrong things. Fill your heart, fill your life with the goodness of God because He cares about you. Hallelujah. He loves you. మన భూమిని శపించడానికి రాలేడు తన కుమారుడు. అందుకే యేసుక్రీస్తు మొదట రక్తం ఎక్కడ కాల్చాడండి? హల్లెలూయా. సిల్వలో కార్చాడా?
ఎక్కడ కార్చాడు? ఆ గెత్సెమనీ తోటలో ఆయన చెమట ఏమైందంట? రక్తముగా మారిందంట. ద ఫస్ట్ ప్లేస్ దట్ జీసస్ షెడ్ ద బ్లడ్ ఈజ్ అపాన్ ద గ్రౌండ్. హల్లెలూయా. ఆ భూమి మీద మొదటి రక్తం చిందించబడ్డది. ఎందుకు? ఆ భూమి ఏమైంది? ఫస్ట్ శపించబడ్డది. ద ఫస్ట్ థింగ్ దట్ గాడ్ షెడ్ ఈజ్ బ్లడ్ ఈజ్ అపాన్ ద గ్రౌండ్, ఈజ్ అపాన్ ద ఎర్త్. లుకాసు వార్త 22:44 ఉంటుంది ఆ వచనం. హల్లెలూయా. ఆయన చెమట రక్తముగా కారి పడ్డదంట. సిల్వలో కాదు దేవుడు ఫస్ట్ రక్తం కార్చింది. ఆ తోటలో ప్రార్థిస్తుండగా ఆ చెమట, అందుకే కీర్తనకారుడైన ఓసన్న గారిది ఒక పెద్ద సాంగ్ ఉంటుంది, అందరికీ తెలిసిన సాంగ్ అది. హల్లెలూయా. మన శిక్షణ ఆయన చెమట రక్తముగా మారాను. యేసు రక్తము అనే కీర్తన ఉంటుంది. బహు దుఃఖములో మునిగేను, చెమట రక్తముగా. హల్లెలూయా. యేసు రక్తము. హల్లెలూయా. అందుకే కీర్తనలు 115 నుండి చదవండి అన్న ఒకసారి. 15-16 విల్ క్లోజ్. Psalms 115. Psalms 115, 15 and 16. కీర్తనలు 115 అధ్యాయం 16 వచనం. 15 and 16. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. చూడండి, భూమి ఆకాశాన్ని సృజించిన యెహోవా చేత మనం ఎవరమంట? ఆ కుమారుడు కూడా ఏమంటున్నాడు? నీతో పాటు నేను ఉన్నానే, ఎప్పుడైనా నాకేమైనా చేసావా అంటాడు. ఇది నువ్వు తెలుసుకోవాలి. నువ్వు ఆశీర్వాదాల కోసం ప్రార్థించడం కాదు. భూమి ఆకాశాన్ని సృష్టించిన యెహోవా చేత మనం ఎవరమంట? ఆశీర్వదించబడుతున్నామా? ఆశీర్వదించబడిన బిడ్డలమ్మా? We are blessed of the Lord who created the heaven and the earth. అంటే నువ్వు వాక్యం చెప్పి చెప్తున్నావా, కానీ నువ్వు ప్రతిరోజు ఏం చేస్తున్నావు? గాడ్ బ్లెస్ మీ, దేవా నన్ను ఆశీర్వదించు అంటున్నావు. కానీ లార్డ్, యాజ్ ద స్క్రిప్చర్ సేస్, కీర్తనలు 115 అధ్యాయం ప్రకారం భూమి ఆకాశాన్ని సృష్టించిన యెహోవా చేత నేను ఆశీర్వదించబడిన బిడ్డను యేసయ్యా. లెట్ యువర్ బ్లెస్సింగ్స్ గ్రేట్లీ మేనిఫెస్ట్ ఇన్ మై లైఫ్, బికాస్ వాట్ ఎవర్ ఈజ్ యోర్స్ ఈజ్ మైన్, మై గాడ్. హల్లెలూయా. ఆ కొడుకు కూడా అలానే అడుగుతున్నాడు తండ్రిని. తండ్రి ఏమన్నాడు? నావన్నీ నీవే. ఆయన ఆశీర్వదించిన తన కుమారుడిని ఇచ్చింది ఎవరి కోసము? నీ కోసమే కదా. హల్లెలూయా. అంటే నువ్వు దేవుడిని స్వస్థత అడగాల, స్వస్థత ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లించాలా? హల్లెలూయా. నువ్వు దేవుని సమృద్ధిని అడగాల, ఆయన దరిద్రుడు ఆయన నన్ను ధనవంతుడిగా చేసినందుకు వందనాలని చెప్పాలా? హల్లెలూయా. ఆ కుమారుడికి ఏమొచ్చింది? బుద్ధి వచ్చింది. వచ్చి తండ్రి దగ్గరకు వచ్చాడు. మనకి ఎప్పుడైతే ఆయన జ్ఞానంతో నింపబడి ఉంటామో వ్యర్థమైన మాటలు మాట్లాడడం, దేవుని వాక్యమే మాట్లాడతాము. హల్లెలూయా. ఎందుకు అంటే ఆ వాక్యము మనని ఏమి చేస్తుంది అంటే, హల్లెలూయా, చూద్దాం. తండ్రికి ఒకటే ఒక సంతోషం అండి. ఇక్కడ ఆ కుమారుడు తప్పిపోయి తిరిగి వచ్చినందుకు తండ్రి ఏం చేస్తున్నాడు? ఆనందిస్తూ ఉత్సాహిస్తున్నాడు. కానీ దేవుని వాక్యం ఇక్కడ ఏమని సెలవు చేస్తుందంటే, ఆఖరి వచనం 3 యోహాను 4వ వచనం. 3 John చాప్టర్ 1 verse 4. ఒకటే చాప్టర్ ఉంటుంది. 3 John చదవండి అన్న. నా పిల్లలు సత్యమును అనుసరించి. చూడండి ఏమంటున్నాడు? నా పిల్లలు అంటే మనమందరం ఎవరి పిల్లలము? ఆయన పిల్లలము. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారని వినుట కంటే, సత్యంను అనుసరించి నడుచుకున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు. ఏమీ లేదంట. ఎక్కువైన సంతోషం ఏదియు అంటే వాకింగ్ ఇన్ ద ట్రూత్ ఈజ్ అ గ్రేటర్ జాయ్ ఫర్ యువర్ ఫాదర్ అండ్ మై ఫాదర్. హల్లెలూయా. నువ్వు సత్యం మాట్లాడడం, సత్యంలో నడవడం ఎవరికి ఇష్టమంట? ఆర్ యు వాకింగ్ ఇన్ ద ట్రూత్? ప్రతిరోజు ఉదయం లేచినప్పుడు రాత్రి వరకు అబద్ధాలే మాట్లాడుతూ ఉన్నాం మనము.
వాట్ గాడ్ సెడ్ వీఆర్ నాట్ స్పీకింగ్. వీఆర్ స్పీకింగ్ వాట్ నాట్ ద బైబిల్ సెడ్. వాక్యం ఏం చెప్పిందో అది చేయట్లేం, అది మాట్లాడట్లేం, అది ధ్యానించట్లేం. కానీ ఎప్పుడు అబద్ధాలు, నా బ్రతుకు మారదు, నా జీవితం మారదు, నా స్థితి మారదు అనే కాన్షియన్స్లోనే ఉన్నాము. కానీ వాట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ టెల్లింగ్, ఆర్ యు ప్రొక్లెయిమింగ్ ద ట్రూత్? హల్లెలూయా. ఆర్ యు డిక్లేరింగ్ ద ట్రూత్ వాట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ సేయింగ్? హల్లెలూయా. హిస్ హార్ట్ ఈస్ ఆల్వేస్ టువర్డ్స్ యూ. ఆయన హృదయం ఎప్పుడు ఎవరి వైపు ఉన్నది? నీ వైపు ఉన్నది. హల్లెలూయా. నీ వైపు ఉన్నదంటే హృదయము. హల్లెలూయా. ఈరోజు నీ హృదయం ఎందుకు ఆ తండ్రి వైపు తిరగట్లేదు? హల్లెలూయా. లెట్ యువర్ హార్ట్స్ బి టర్న్ టు యువర్ ఫాదర్. దావీదు హృదయం తిరిగింది. హల్లెలూయా. అందుకే తండ్రికి ఏమయ్యాడు? అతను హృదయానుసారుడయ్యాడు. ఇఫ్ యువర్ హార్ట్ ఈజ్ టువర్డ్స్ ద కింగ్డమ్, హల్లెలూయా, యు విల్ సీ గ్రేటర్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. ఇంపాసిబుల్ విల్ బికమ్ పాసిబుల్ ఇన్ యువర్ లైఫ్. హల్లెలూయా. ఆ కుమారుడు లాగా ఆయననే అన్నీ ఊహించుకున్నాడు, ఆయననే అన్నీ అనుకున్నాడు. అమ్మో ఇట్లా అయిపోతుంది, నేను తండ్రి నా తండ్రి దగ్గర పోయి నేను కుమారుడు అనిపించుకునే అర్హత లేదు, నేను పాపం చేసేసిన, అది చేసేసిన, ఇక నా బ్రతికి ఇంతే అని నువ్వు కూడా అలానే అనుకుంటూ ఉన్నావు ఈరోజు. కానీ ఆ తండ్రి వద్దకు వచ్చినప్పుడు ఏమీ అడగలే. శ్రేష్టమైన వస్త్రాలు తొలగించండి, వేయండి, చెప్పులు తొడగండి, ఉంగరం పెట్టండి అని ఆజ్ఞాపించిండు. హల్లెలూయా. ఈరోజు నీ లైఫ్లో ఏవి కోల్పోయి ఉన్నావేమో ప్రతి ఒక్కటి ఆయన మాట ద్వారా నీకు మరలా తిరిగి రిస్టోర్ చేస్తాడు దేవుడు. యువర్ ఫాదర్ ఈజ్ అ గాడ్ ఆఫ్ రిస్టోరర్. కోల్పోయినా అని కృంగిపోకు, నలిగిపోకు. హల్లెలూయా. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఈరోజు ఆ తండ్రితో నువ్వేమై ఉండాలంటే హల్లెలూయా సత్యాన్ని అనుసరించి నడుచుకోవడం నేర్చుకోవాలి. ఎందుకంటే అక్కడ యోహాను సువార్తలో ఏమంటాడు? యేసుక్రీస్తే అంటాడు, మీరు ఆది నుండి మీ తండ్రి అయిన అబద్ధికుడి మాటలే వింటున్నారంటాడు. మనం ఎవరి పిల్లలము? సాతాను పిల్లలమా, దేవుని పిల్లలమా? హల్లెలూయా. Are we the children of devil? Are we the children of Jesus? హల్లెలూయా. అంటే మనలో ఏం మాట్లాడాలి? సత్యాన్ని అంటే దేవుని వాక్యాన్ని మాట్లాడుతూ బ్రతకడం నేర్చుకోవాలి. హల్లెలూయా. డోంట్ స్పీక్ లైస్. వెన్ యు నో యువర్ ఫాదర్, హల్లెలూయా, వెన్ యు నో ద హార్ట్ ఆఫ్ యువర్ ఫాదర్, హల్లెలూయా, యు విల్ వాక్ ఇన్ ట్రూత్ ఆఫ్ ద గాడ్. హల్లెలూయా. అందుకే ఆ సత్యం తెలుసుకో. సత్యం నేను ఏం చేస్తుందంట? స్వతంత్రులుగా చేస్తుందంట. ఈరోజు నేను నమ్ముతున్నాను, మీ హృదయంలో ఎటువంటి భారం ఉన్నా, ఏదున్నా, నీ హృదయం ఆ తండ్రి వైపు తిరుగును గాక. నీ స్థితి ఏదైనా, నీ పరిస్థితి ఏదైనా, నీ హృదయం తండ్రి వైపు తిరుగును గాక. హల్లెలూయా. అకార్డింగ్ టు ద Malachi, హల్లెలూయా 4 and last verse, hallelujah, let your children heart turn towards the Father, and the Father hearts will always turn unto the children. Hallelujah. లేచి నిలబడదామా అందరం కూడా? హల్లెలూయా. And we all stand up. Hallelujah. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థిద్దాం. ఎవరు కూడా మౌనంగా ఉండకండి. దిస్ ఈజ్ ద టైం. ఆ రోజు తప్పిపోయిన కుమారుడు కోల్పోయి అన్నీ తండ్రి వద్దకు వచ్చాడు. తండ్రి వద్దకు వచ్చినప్పుడు అతని ప్రతి ఒక్క పరిస్థితి మారిపోయిందండి. ఈరోజు మనం అదే తండ్రి వద్దకు వచ్చాం. ద గ్రేట్ ఫాదర్. దేవుని వాక్యం సెలవు చేస్తుంది. హల్లెలూయా. బిఫోర్ వి గో ఇన్ టు ద ప్రేయర్, విల్ డిక్లేర్ వన్ స్క్రిప్చర్. హల్లెలూయా. ఆ స్క్రిప్చర్ని చదువుకొని విల్ గో ఇన్ టు ద ప్రేయర్. లూకాసు వార్త 12వ అధ్యాయం 32వ వచనం. లూక్ చాప్టర్ 12 ఫ్రమ్ వర్స్ 32 నుండి చూసుకుందాం. లూక్ 12:32. Luke 12:32. చిన్న మంద భయపడకుడి. చూడండి, చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. ఎవరికి ఇష్టమై ఉన్నదంట? హల్లెలూయా. ఈరోజు నా ధైర్యం అదే. హల్లెలూయా. నా బ్యాక్గ్రౌండ్ని బట్టి కాదు, నా స్థితిని బట్టి కాదు, నా పరిస్థితిని బట్టి కాదు, నా తండ్రిని బట్టే నా ధైర్యము. హల్లెలూయా. ఏమని సెలవు చేస్తున్నాడు? చిన్న మంద భయపడకుడి. ఈరోజు మనం చిన్న మందగానే ఉండొచ్చు.
కానీ దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు ఏమని? చిన్న మంద భయపడకుడి, ఫియర్ నాట్ లిటిల్ ఫ్లోక్, ఫర్ ఇట్ ఈస్ యువర్ ఫాదర్స్ గుడ్ ప్లెజర్ టు గివ్ యూ ద కింగ్డమ్. హల్లెలూయా. ఆ తండ్రికి ఇష్టమై ఉన్నదంట. హల్లెలూయా. అనుగ్రహించుటకు తండ్రికి ఇష్టమైనది. నువ్వెవరు నేనెవరు ఆపుకోవడానికి? నో ద హార్ట్ ఆఫ్ ద ఫాదర్. పరిస్థితులను బట్టి కాదు, చూస్తున్న దాన్ని బట్టి కాదు, నీ తండ్రి హృదయం ఏమై ఉన్నదో కనుగొను. హల్లెలూయా. నో యువర్ హార్ట్ ఆఫ్ ద ఫాదర్, హౌ మచ్ he cares about you, how much he loves you. ఎంతగా ఇష్టమైన, ఏమి ఇవ్వడానికి ఇష్టమైనదంటే తండ్రికి రాజ్యం అనుగ్రహించుటకు. హల్లెలూయా. we are blessed of the Lord. గుర్తుపెట్టుకో, ఎవ్రీ టైమ్ I am blessed of the Lord. Tell your children you are blessed of the Lord. Hallelujah. Tell your wife you are blessed of the Lord. Tell your business you are blessed of the Lord. Tell your anything what you are facing, tell to your body we are blessed of the Lord. Hallelujah. Who created the heaven and the earth. Hallelujah. I will live and I will not die. It is the Father's good pleasure to give you the kingdom. Hallelujah. Hallelujah. ఇప్పుడు ధైర్యంగా అందరం కలిసి ప్రార్థిద్దాం. ప్రతి ఒక్కరు స్వరాలు తెరిచి మౌనంగా ఉండకండి. హల్లెలూయా. ఇఫ్ యూ ఓపెన్ యువర్ మౌత్, ద గేట్స్ విల్ ఓపెన్ ఫ్రమ్ ద హెవెన్. హల్లెలూయా. మూయబడిన ద్వారాలన్నీ తెరవబడతాయి ఎప్పుడు? నువ్వు మాట్లాడినప్పుడే. ఎండిపోయిన ఎముకలు మరలా తిరిగి జీవంగా ఎప్పుడు? మాట్లాడినప్పుడే. నువ్వు మాట్లాడకపోతే ఏది జరగదండి. హల్లెలూయా. ఎవడైనాడు కొండను చూసి సముద్రంలో పారదేమని వారు నిశ్చయంగా చెప్పినది జరుగునని నమ్ముమన్నాడు. సందేహింపక వారు చెప్పినది నమ్ముమన్నారు. ఈరోజు నువ్వు దేవుడు మాటను నమ్ముతున్నావా? నమ్మితే నీ పరిస్థితితో నువ్వు మాట్లాడు. నీ తండ్రి హృదయం గురించి నువ్వు మాట్లాడు. నీ తండ్రి నీ పట్ల చేయబోతున్న కార్యాలను గురించి మాట్లాడు. హల్లెలూయా. నీ పరిస్థితిని కాదు. హల్లెలూయా. నీ తండ్రి ఎంత గొప్ప తండ్రి అంటే గివ్ థ్యాంక్స్ టు హిమ్. Give thanks to the Lord. Hallelujah. Give thanks to him. Father, thank you Lord. Thank you దేవా. దేవా నీ కుమారుడుగా నన్ను స్వీకరించావు యేసయ్యా. అబ్బా తండ్రి అని పిలిచే కృపను నాకు ఇచ్చావు యేసయ్యా. నీ ప్రేమకి కోటి కోటి స్తోత్రములు దేవా. నీ వెళ్ళకట్టలేని ప్రేమకి కోటి కోటి స్తోత్రములు యేసయ్యా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ ఫాదర్. భూమి ఆకాశాన్ని సృష్టించిన తండ్రి నా తండ్రి యేసయ్యా. భూమి ఆకాశాన్ని సృష్టించిన దేవుడు నా దేవుడు యేసయ్యా. నా తండ్రి హృదయం ఎల్లప్పుడూ నా వైపు ఉన్నందుకే నీకు స్తోత్రములు యేసయ్యా. దేవా చిన్న మంద భయపడకుడి, నీ తండ్రికి రాజ్యం అనుగ్రహించడానికి ఇష్టమైందన్నావు దేవా. దేవా ఇచ్చిన సంఘాన్ని బట్టి నీకు వందనాలు యేసయ్యా. ఇచ్చిన సమస్తాన్ని బట్టి వందనాలు దేవా. ఇచ్చిన జీవితాన్ని బట్టి నీకు వందనాలు యేసయ్యా. సమస్తాన్ని బట్టి నీకు వందనాలు, కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు తెలియజేస్తున్నాను యేసయ్యా. అవును దేవా, ఆ తప్పిపోయిన కుమారుడు తిరిగి ఇంటికి వచ్చినప్పుడు యేసయ్యా, ఇంకాను ఆ కుమారుడు వస్తుండగానే తండ్రి పరిగెత్తుకొని వెళ్ళి హద్దుకొని యేసయ్యా శ్రేష్టమైన వస్త్రాలు యేసయ్యా, చెప్పులు తొడిగి ఉంగరాన్ని తొడిగి ఆ కుమారుడు స్థితిగతులను మార్చిన దేవుడవు యేసయ్యా. అవును దేవా, ఈరోజు మేము ఏ పరిస్థితిలో సన్నిధికి వచ్చారో దేవా, ఏ అనారోగ్యంతో వచ్చారో దేవా, ఏ బాధతో చెప్పుకోలేని సమస్యతో ఎటువంటి ఇబ్బందితో వచ్చారేమో యేసయ్యా. దేవా వాటన్నిటిని నువ్వు మార్చివేసే దేవుడవు ఆ తండ్రి వద్దకు మేము వచ్చి ఉన్నాము యేసయ్యా. నీ నామాన్ని బట్టి నీకు వందనాలు దేవా. నీ కృతజ్ఞతా స్తుతులు స్తోత్రము తెలియజేస్తున్నా యేసయ్యా. సమస్తాన్ని మార్చిన దేవా నీకు వందనాలు దేవా. మా లేమిని సమృద్ధిగా మార్చినందుకు నీకు స్తోత్రములు యేసయ్యా. మా అనారోగ్యాన్ని గొప్ప దీర్ఘాయ చేత గొప్ప స్వస్థతగా మమ్మల్ని మార్చినందుకే వందనాలు యేసయ్యా. మా ప్రతి లేమి నుండి యేసయ్యా గొప్ప మహా అభివృద్ధి కలగ చేసినందుకే దేవా. ఈ రోజున్న మా చిన్న మందని గొప్ప మందగా చేసినందుకే నీకు వందనాలు యేసయ్యా. మహా గొప్ప కార్యాలతో దేవా నా తండ్రి నన్ను ఆశీర్వదించిన తండ్రి యేసయ్యా. ఈరోజు నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను దేవా. దేవా నేను ఓడిపోయే కుమారుడిని కాదు యేసయ్యా. నా తండ్రి నాకు అత్యధిక విజయం ఇచ్చిన తండ్రి యేసయ్యా. ఈరోజు ఏ పరిస్థితులు ఎటువైపు నన్ను తీసుకెళ్తున్నా నేను భయపడను యేసయ్యా. బికాస్ మై ఫాదర్ హ్యాస్ ఎ గుడ్ ప్లెజర్ టు గివ్ మీ ద కింగ్డమ్ ఆఫ్ ఫాదర్ గాడ్. నా తండ్రికి రాజ్యం అనుగ్రహించుటకు ఎంతో ఇష్టమైనది దేవా, ఎంతో ఇష్టమైనది కాబట్టి యేసయ్యా ఈ యొక్క రాజ్యంలో నీ యొక్క రాజ్యంలో బ్రతికే కృపను మాకు అనుగ్రహించినందుకే వందనాలు స్తోత్రము తెలియజేస్తూ నీకే కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ దేవా
దేవా, అదే రీతిగా దేవా నీ యొక్క శరీరాన్ని మేము తీసుకుంటుండగా దేవా, నీ యొక్క రక్తాన్ని మేము తీసుకుంటుండగా దేవా నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నా ఎస్సయ్యా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫాదర్. నీ యొక్కగానొక కుమారుణ్ణి నా ఎస్సయ్యా నా కోసము దేవా, నా పాపాల నిమిత్తము దేవా, నా శాపాల నిమిత్తము దేవా ఆ సిల్వలో దేవా నీవు ఆ కుమారుణ్ణి సొగసైనను స్వరూపమైనను ఏదీ లేకుండగా దేవా అంతగా నల్లగొట్టబడిన ఎస్సయ్యా నా కోసము దేవా నన్ను కుమారుడుగా చేసుకున్నావు ఎస్సయ్యా. నీ ఒక్కగానొక అద్వితీయ కుమారుడిని నా రోగముల కోసం, నా శాపముల కోసం, నా పాపాల కోసం ఆ శిలలో నల్లగొట్టించబడిన ఎస్సయ్యా నాకు నిత్య జీవం ఇచ్చిన తండ్రివి నీవు ఎస్సయ్యా. తన సొంత కుమారుని అనుగ్రహించిన తండ్రి సమస్తాన్ని నాకు ఎందుకు ఇవ్వవు ఎస్సయ్యా. దట్ ఈస్ వాట్ యువర్ స్క్రిప్చర్ సేస్ ఫాదర్ గాడ్. లార్డ్ థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫాదర్. దేవా నీకు వందనాలు దేవా. వాట్ ఎ గుడ్ ఫాదర్ ఐ హ్యావ్ ఓ ఫాదర్ గాడ్, వాట్ ఎ గ్రేట్ ఫాదర్ ఐ హ్యావ్ ఓ ఫాదర్ గాడ్. దేవా నీ కుమారుడు త్యాగాన్ని బట్టి నీకు వందనాలు తెలియచేస్తున్నాయి సయ్యా, నీకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాయివా దేవా. మమ్మల్ని రాజులైన యాజక సమూహంగా నైసయ్యా నువ్వు మమ్మల్ని దీవించి ఆశీర్వదించినందుకే వందనాలు దేవా. ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మమ్మల్ని తీసుకొచ్చినందుకే వందనాలు స్తోత్రం తెలియజేస్తూ నీ గొప్ప మేలులతో దీవెనలతో మమ్మల్ని దీవించి ఆశీర్వదించినందుకే వందనాలు తెలియజేస్తూ నీ యొక్క శరీరాన్ని తింటూ దేవా నిశ్చయంగా నీవు పొందిన జ్ఞానం చేత నాకు స్వస్థత అని నమ్ముతూ, నేను క్రీస్తు యేసునందు దేవా అత్యధిక విజయం పొందుకున్నానని నమ్ముతూ, నేను మరణించను జీవించి ప్రభు కార్యాలు ప్రకటిస్తానని నమ్ముతూ నీ యొక్క శరీరాన్ని తింటూ అదే రీతిగా నా యేసయ్య కొత్త నిబంధన సాదృశ్యమైన యేసుక్రీస్తు రక్తాన్ని నేను తాగుతుండగా నా యేసయ్య దిస్ బ్లడ్ వాజ్ షెడ్ ఫర్ మీ ఆఫ్ ఫాదర్ గాడ్. నన్ను నీతిమంతునిగా చేసిన గొప్ప రక్తము నీ రక్తము నా యేసయ్య. మరణానికి పాత్రుడుగా కాకుండా నీతి మార్గంలో జీవమే కలదు, దాని త్రోవలో మరణం లేదన్న ప్రకారం దేవా గొప్ప జీవంలో నన్ను నడిపిస్తున్నందుకే వందనాలు స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తూ దేవా దేవా నీకే వందనాలు తెలియచేస్తున్నాయి సార్. ఐఆమ్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్ అని నమ్ముతూ, నేను క్రీస్తు యేసునందు నీతిమంతునే ఉన్నానని నమ్ముతూ నీ యొక్క అమూల్యమైన రక్తాన్ని నేను తాగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. లెట్ వి ఆల్ పార్టేక్ ద ప్రెషియస్ బాడీ అండ్ ద బ్లడ్. హల్లెలూయా. వాట్ ఎ గ్రేట్ ఫాదర్ వీ హ్యావ్. హల్లెలూయా. ఎంత గొప్ప తండ్రి అండి మన తండ్రి. హల్లెలూయా.
చెక్. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫాదర్. ఆర్ యు బ్లెస్డ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్? హల్లెలూయా. నో యువర్ ఫాదర్స్ హార్ట్. హల్లెలూయా. తెలుసుకోవాలి. హల్లెలూయా. ఈ లోకమంతా నీకు అగేన్స్ట్ ఉన్నా, నీ బంధువులు నీకు అగేన్స్ట్ ఉన్నా, నీ స్నేహితులు నీకు అగేన్స్ట్గా ఉన్నా, ఈ లోకమంతా నీకు అగేన్స్ట్గా ఉన్నా, నీ దేవుడు నీకు ఎప్పుడు అగేన్స్ట్గా ఉండడు, నీ తండ్రి నీకు ఎప్పుడు అగేన్స్ట్గా ఉండడు. ఎందుకంటే దేవుని వాక్యమైన తెలియజేస్తుంది ఏమని? ఇఫ్ గాడ్ బీ ఫార్ అస్ హూ కెన్ బీ అగేన్స్ట్ అస్. అంటే దేవుడు మనకు అగేన్స్టా? నో, హీ ఈజ్ ఆల్వేస్ ఫార్ అస్. ఆయన ఎల్లప్పుడూ మనకి తోడై ఉన్న దేవుడు, మనలో ఉన్న దేవుడు. కాబట్టి నెవర్ థింక్ దట్ ఇఫ్ ఎనీథింగ్ గోస్ రాంగ్ ఇట్ ఈస్ గాడ్ దట్ ఇట్ డిడ్. ఇది దేవుడు చేశాడని ఎప్పుడు అనుకోకండి. ఎందుకంటే ఈ ఈజ్ నాట్ అగేన్స్ట్ యూ, ఈ ఈజ్ ఫార్ యూ. ఆయన నీకు విరుద్ధంగా లేడు, ఆయన నీకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఐ యు అండర్స్టాండింగ్? హల్లెలూయా. సచ్ ఎ గ్రేట్ గాడ్ వీ హ్యావ్. హల్లెలూయా. ఆఖరి ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ప్రెషస్ లార్డ్, I want to thank you, Lord. Thank you, Father, once again for this beautiful day of Father God. Lord, I bless every father, so Father God. ప్రతి ఒక్క తండ్రిని ఆశీర్వదిస్తున్నాను యేసయ్యా. దేవా, మమ్మల్ని తండ్రులుగా మీరు చేసినందుకు స్తోత్రములు యేసయ్యా. దేవా, ఆ తండ్రిగా ఆ ఉన్నత పొజిషన్ని మాకు ఇచ్చినందుకే నీకు వందనాలు యేసయ్యా. లార్డ్, ఐ బ్లెస్ ఎవ్రీ ఫాదర్ ఆఫ్ ఫాదర్ గాడ్. లెట్ దేర్ చిల్డ్రన్, లెట్ దేర్ లైఫ్స్ బి అ బ్లెస్సింగ్ టు దేర్ జనరేషన్ ఆఫ్ ఫాదర్ గాడ్. లెట్ దేర్ లైఫ్ బి అ బ్లెస్సింగ్ టు ద చిల్డ్రన్ ఆఫ్ ఫాదర్ గాడ్. లెట్ దిస్ ఫాదర్ బి అ బ్లెస్సింగ్ టు ద మెనీ నేషన్స్ ఆఫ్ ఫాదర్ గాడ్. అట్టి రీతిగా ప్రతి ఒక్క తండ్రిని ఆశీర్వదించండి యేసయ్యా. దేవా, ప్రతి ఒక్క తండ్రిని దీవించి నువ్వు ఆశీర్వదించినందుకే వందనాలు తెలియజేస్తూ దేవా, అదే రీతిగా దేవా సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ పైన, లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్కరు బిడ్డల పైన యేసయ్యా నీ యొక్క మేలులతో, నీ యొక్క దీవెనలతో ఆశీర్వదిస్తున్నాను యేసయ్యా. ఐ క్యాన్సల్ ఎవ్రీ డెత్ ఫ్రమ్ దేర్ లైఫ్స్ ఆఫ్ ఫాదర్ గాడ్. మరణం అనే ఆత్మని కొట్టివేస్తున్నాను యేసయ్యా. రోగం అనే ఆత్మని కొట్టివేస్తున్నాను యేసయ్యా. యాక్సిడెంట్స్ అనే ఆత్మని కొట్టివేస్తున్నాను యేసయ్యా. దేవా, ఎటువంటి హానికరమైనది ఏది కూడా వారి జీవితంలో రావడానికి వీల్లేదు యేసయ్యా. ఎవరు కూడా యేసయ్యా ఎటువంటి పరిస్థితిలో ఇరికిపోవడానికి వీల్లేదు దేవా. ప్రతి ఒక్క దాంట్లో నుండి నువ్వు మార్గం కలగజేసే దేవుడవు కాబట్టి దేవా, ప్రతి ఒక్క బిడ్డకి నీ గొప్ప మార్గాన్ని నువ్వు కలగజేసినందుకే వందనాలు, స్తోత్రము తెలియజేస్తున్నాయి యేసయ్యా. దేవా, నీ లేఖనం తెలియజేస్తుంది దేవా, మమ్మల్ని తలగా ఉంచావు కానీ తోకలా ఉంచలే అన్న దేవా. ఏ పరిస్థితిలో మేము తల దించుకోవడానికి వీల్లేదు దేవా. నీవు మమ్మల్ని దేవా, నువ్వు చెప్పిన మాట ప్రకారం దేవా, మేము అన్ని విషయాల్లో తలెత్తుకొని జీవించే కృపను, భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకే వందనాలు తెలియజేస్తూ, 1000 మంది మా పక్కల పడిన, 10,000 మంది మా కుడి పక్కల కూలిన అపాయం మా యొద్దకు రాదన్న ప్రకారం దేవా, ఐ కవర్ ఈచ్ అండ్ ఎవ్రీ చిల్డ్రన్ ఆఫ్ ఫాదర్ గాడ్. ప్రతి పిల్లలు స్కూల్కి వెళ్తుండగా కూడా సార్ వారికి ఎటువంటి హానికరమైన ఏది కూడా కలగడానికి వీలు లేకుండా సార్ లెట్ దెమ్ ఆల్ లెర్న్ ఇన్ యువర్, లెట్ దెమ్ ఆల్ బి ఫిల్డ్ విత్ యువర్ స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ ఆఫ్ ఫాదర్ గాడ్. నీ జ్ఞానంతో ప్రతి ఒక్క బిడ్డను నింపి దీవించి ఆశీర్వదించినందుకే వందనాలు తెలియచేస్తున్నాయి యేసయ్యా. వారు వెళ్ళే రాకపోకలను అన్ని విషయంలో దేవా, నీ నీతి మార్గంలో, జీవం అనే మార్గంలో వారు వెళ్ళులాగున ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశ్రయించి అనేకులకు దీవెనకరంగా ఉండులాగున ప్రతి ఒక్క బిడ్డను బ్లెస్ చేసినందుకే వందనాలు తెలియచేస్తున్నాయి యేసయ్యా. మరలా వచ్చేవారు మేము కలుసుకుంటుండగా దేవా సంఘంలో నూతనమైన ఆత్మలతో నువ్వు నింపినందుకే ముందుగానే వందనాలు యేసయ్యా. అసాధ్యమైన కార్యాలు, గొప్ప కార్యాలు నీ సంఘంలో యేసయ్యా నువ్వు చేయబోతున్నందుకే నీకు ముందుగానే వందనాలు తెలియజేస్తూ, వాగ్దానం చేసిన దేవుడవు, నమ్మదగిన దేవుడవు యేసయ్యా. చిన్న మంద భయపడకుడి, నీ తండ్రికి రాజ్యం అనుగ్రహించుట ఇష్టమైందన్న ప్రకారము యేసయ్యా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫాదర్. మరొకసారి నీ వాగ్దానాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ జీవించే కృపను, భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకే వందనాలు తెలియజేస్తూ, గొప్ప మేలులతో దీవెనలతో వాళ్ళు బ్లెస్ చేసినందుకే వందనాలు తెలియజేస్తూ, నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తూ దేవా, ప్రతి ఒక్క కానుకని నువ్వు దీవించి ఆశ్రయించినందుకే వందనాలు తెలియజేస్తూ, ఐ బ్లెస్ ఈచ్ అండ్ ఎవ్రీ సీడ్ ఆఫ్ ఫాదర్ గాడ్. ప్రతి ఒక్క కానుకను దీవించి ఆశ్రయించినందుకే వందనాలు తెలియజేస్తూ, ప్రతి ఒక్క బిడ్డను బ్లెస్ చేసినందుకే వందనాలు తెలియజేస్తూ, నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ చర్చ్. హల్లెలూయా. See you all on Wednesday live. Hallelujah. We are blessed. Have a blessed time in Christ. Amen, amen, amen.